హాయ్ అందరికి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఎప్పుడు ఇతరులకు చెప్పకూడని 6 విషయాలు. ఇవి మీ ప్రోగ్రెస్, ప్రైవసీ మరియు మనశ్శాంతిని కాపాడతాయి. కాబట్టి మరి వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం మొదలు పెడదాం. పాయింట్ నెంబర్ 1, ఇతరులకు మీ ప్లాన్స్ చెప్పకూడదు. వారు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. మొదట ఇతరులకు మీ ప్లాన్స్ చెప్పకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఉన్న డ్రీమ్స్, గోల్స్ లేదా ఎమోషనల్ అలాగే సంతోషకరమైన ఎలాంటి విషయాలు ఉన్నా వాటిని పంచుకోవాలనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని కోరుకున్నట్లు కాదు, కొంతమంది మీతో సహాయం చేస్తున్నట్టు ప్రవర్తించినప్పటికీ వారు మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని వెయిట్ చేస్తారు, లేదా అసలు మీకు సహాయమే చేయకపోవచ్చు. దానితో మీ ప్లానింగ్స్ చెప్పటం మాత్రమే కాదు, మీ స్ట్రెంత్ ను కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు సైలెంట్ గా మీ ప్లానింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. దాని తర్వాత సక్సెస్ మాట్లాడనివ్వండి. పాయింట్ నెంబర్ 2, ఇతరులకు మీ వీక్నెస్ చెప్పకూడదు. వారు వాటిని మీ మీదే వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. అవును, మీరు బాగుపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ మీ వీక్నెస్ ని అంగీకరిస్తారు, కానీ మీరు అవి ఇతరులకు చెప్పేటప్పుడు వారు వాటిని మీకు ఆపోజిట్ గా యూజ్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో వారు వాటిని మీ మీద ప్రెజర్ పెంచడానికి లేదా తప్పుగా వారి బెనిఫిట్స్ కోసం కూడా ఉపయోగించవచ్చు. మీరు స్ట్రాంగ్ పర్సన్ గా ఉండటానికి మీ వీక్నెస్ ని ఎప్పటికీ బయట పెట్టడమే కాదు, వాటిని సీక్రెట్ గా కూడా ఉంచండి. పాయింట్ నెంబర్ 3, ఇతరులకు మీ ఫెయిల్యూర్స్ చెప్పకూడదు. వారు ఎప్పటికీ మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ గా చూడడం మొదలు పెడతారు, అలాగే మీకు అవకాశాలు కూడా ఇవ్వరు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకుందాం. మనమంతా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటాం, అది జీవితంలో ఒక భాగం. కానీ మీ ఫెయిల్యూర్స్ ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మానేయండి. ఎందుకంటే ఇతరులు మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుపెట్టుకొని మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం మొదలు పెడతారు, మరియు వారు మీకు అవకాశాలు ఇవ్వకపోవచ్చు. మీరు ఎప్పటికీ గెలవలేరన్న ఒక ఫీలింగ్ ని కూడా క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు పాస్ట్ లో జరిగిన ఫెయిల్యూర్స్ ని నిరంతరం ప్రస్తావించే బదులు మీరు వాటి నుండి ఏం నేర్చుకున్నారు మరియు మీరు ఎలా మెరుగుపడుతున్నారో కేవలం దానిపై దృష్టి పెట్టండి. మనుషులు మీ ఓటమిని కాదు, మీ రెసిలియన్స్ ని గౌరవిస్తారు. అంటే క్లిష్ట పరిస్థితుల నుండి తట్టుకోగల లేదా త్వరగా కోలుకోగల దృఢత్వాన్ని గౌరవిస్తారు. పాయింట్ నెంబర్ 4, ఇతరులకు మీ నెక్స్ట్ బిగ్ మూవ్ గురించి చెప్పకూడదు. సైలెంట్ గా ఉండండి. యాక్షన్ తీసుకొని వారిని మీ రిజల్ట్స్ తో ఆశ్చర్యపరచండి. ఈ విషయం చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడైతే ఒకటి చేయాలని అనుకుంటే మనం అందరితో చెప్పడం ప్రారంభిస్తాము, కానీ మీరు అనుకున్నది చెప్పినప్పుడు వారి మీ ప్లానింగ్స్ మీద అనుమానాలు, అడ్వైజెస్ అలాగే డౌట్స్ పెంచుతారు. కాబట్టి మీ ప్లానింగ్స్ సీక్రెట్ గా ఉంచి ప్రతి ఒక్కరికి మీ రిజల్ట్స్ తో ఆశ్చర్యపరచండి. ఈ విధంగా మీరు అనుకున్న విషయంలో కంట్రోల్ గా ఉంటారు. పాయింట్ నెంబర్ 5, ఇతరులకు మీ సీక్రెట్స్ చెప్పకూడదు. ఒక మూర్ఖుడు మాత్రమే సీక్రెట్స్ బయట పెట్టగలడు. ఇప్పుడు సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ కొన్ని రహస్యాలు ఉంటాయి, కానీ అవి బయట పెట్టడం ప్రమాదకరం కావచ్చు. మీరు మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు చెప్పినప్పుడు మీరు వారికి మీపై అధికారం ఇస్తున్నారు. మీరు ఎవరినైనా చాలా నమ్మినప్పటికీ మీరు చెప్పిన దానిని ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండానే ఇతరులతో పంచుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ రహస్యాలను సేఫ్ గా ఉంచండి. ఒక మూర్ఖుడు మాత్రమే తన రహస్యాలను బయట పెట్టగలడు. మీ రహస్యాలను సీక్రెట్ గా ఉంచండి. కొన్ని విషయాలు ప్రైవేట్ గా ఉండటమే మంచిది. సో ఫైనల్ గా పాయింట్ నెంబర్ 6, ఇతరులకు మీ ఇన్కమ్ లేదా ఇన్కమ్ సోర్స్ చెప్పకూడదు. వారిని ఎప్పుడూ అలా అనుమానంగానే ఉంచండి. సక్సెస్ ని చూపించడం లేదా మీ ఇన్కమ్ గురించి గొప్పలు చెప్పుకోవడం ఉత్సాహాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తారో ఇతరులకు చెప్పడం అది అసూయను మాత్రమే ఆహ్వానిస్తుంది. మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీలోనే ఉంచుకోండి. మీ విజయం స్వయంగా మాట్లాడనివ్వండి, మరియు మీరు ఎలా సాధ్యం చేయగలుగుతున్నారని వాళ్ళని ఊహించుకునేలా చేయండి. ఇది మిమ్మల్ని ఫైనాన్షియల్ గా సేఫ్ గా ఉండి మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్న 6 విషయాలు, ఈ ఈజీ రూల్స్ మీ ఎనర్జీని, ప్రైవసీని అలాగే సక్సెస్ ని రక్షించడానికి సహాయపడతాయి. గుర్తుంచుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మీ శ్రేయస్సు ముఖ్యమని కాదు, కాబట్టి కొన్ని విషయాలు మీలోనే ఉంచుకోవడం ముఖ్యం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.